మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ గుడికి? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని ఆకాశరాజు అయిన ఆయన సోదరుడు తొండమాన్ రాజు వెంకటేశ్వర స్వామి జ్ఞాపకార్థంగా నిర్మించారని చరిత్ర చెబుతుంది. తర్వాత విజయనగర రాజులు పునరుద్ధరించారని నమ్ముతారు. ఆకాశరాజు పుత్ర సంతానాది కోసం పుత్ర కామేష్టి యాగం చేయాలని సంకల్పించి భూమిని దున్నుతుండగా పద్మంలో పద్మావతి అమ్మవారు దొరికారు. స్వామివారు వేటాడుతూ ఈ ప్రదేశానికి వచ్చి పద్మావతి అమ్మవారిని చూసి మోహించి వారి వివాహం ఇక్కడే జరిపించాలని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ స్వామివారు ఇద్దరు దేవేరులతో పద్మావతి అమ్మవారు లక్ష్మీదేవి వారు ఒకే ఆలయంలో కొలువై ఉంటారు. పద్మావతి అమ్మవారి వివాహ సమయంలో పిండి విసిరిన తిరగలి ఇప్పటికీ ఆలయ ప్రాంగణంలో ఉంది. ఎవరికైనా వివాహం జరగని వాళ్ళు ఈ గుడికి వచ్చి ఆయన దర్శనం చేసుకుంటే వివాహం జరుగుతుంది అని ఇక్కడ వాళ్ళకి నమ్మకం. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకమైన రాతితో నిర్మించారు. ఈ ఆలయం తిరుపతి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుత్తూరు నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం ఉదయం 6 నుంచి సాయంత్రం 8 వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఈ టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ తీయకూడదు. ఈ ఆలయం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది. మేము అనుకోకుండా సడన్గా టెంపుల్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సరే ఎక్కడికి వెళ్దాము అనుకుంటుంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము పుత్తూరు దగ్గర అని డిసైడ్ అయ్యాము. ఆయన దర్శనానికి వెళ్తున్నాం కదా అని కొబ్బరికాయ పూలు అవన్నీ కూడా తీసుకున్నాను. లోపలికి వెళ్ళాము. అప్పుడు ఏదో అభిషేకమో ఏదో జరుగుతుంది. క్లోజ్ చేశారు. కొద్దిసేపు వెయిట్ చేసాము. కానీ అంత క్రౌడ్ అయితే ఏం లేదు, ఖాళీగానే ఉంది. అయిన తర్వాత దర్శనానికి వదిలేరనమాట. దర్శనానికి వెళ్ళాము. అంత క్రౌడ్ లేదని చెప్పాను కదా, త్వరగానే దర్శనం అయిపోయింది. కానీ లోపలికంతా కెమెరాలో అంతా ఫోన్లో అలో లేదు కాబట్టి నేను వీడియోస్ ఏమీ తీయలేదు. లోపల బయట నుంచే వీడియోస్ తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నియర్ బైలోనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందని చెప్పారు. అక్కడికి వెళ్దాం అనుకున్నాము. చాలా బాగుందంట ఆ టెంపుల్. కానీ ఇక్కడ కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా బాగా జరిగింది దర్శనం. మంచిగా దర్శనం ఇచ్చాడు ఆయన. చాలా పీస్ఫుల్గా ఉంది. ఏం జనాలు లేరు కాబట్టి చాలా పెద్ద టెంపుల్, చాలా పాత టెంపుల్ కూడా చాలా బాగుంది. చాలా మెయింటైన్ చేస్తున్నారు. క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. నచ్చేసింది నాకు కూడా. చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. ప్రశాంతంగా చెట్ల కింద కూర్చున్నాము. చాలా బాగుంది అనిపించింది. తర్వాత నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి బయలుదేరుతున్నాం అనమాట. అక్కడ గూగుల్లో మేము మ్యాప్ని సెర్చ్ చేస్తే ఈ దారి చూపించింది. అసలు ఎంత దారుణంగా ఉంది. ఈ దారిలో వచ్చి ఇరుక్కున్నాము. కారు కూడా లైన్స్ పడ్డాయి, అసలు ముళ్ళులు తగిలి. అయినా ఇంకా వెళ్ళాలి తప్పదని చెప్పి వెళ్ళామన్నమాట. కొంచెం దూరం వరకే ఉంటుంది అని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మళ్ళీ బాగుంటుంది రూట్ అని చెప్పారు. కానీ చాలాసేపు అలానే ఉంది దారి. ఇంకా తప్పక వెళ్ళామన్నమాట ఆ రూట్లోనే. కానీ వెళ్ళిన తర్వాత ఆ గుడికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ వీడియోలో ఆ గుడి గురించి కూడా చూపిస్తాను. చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు. బాయ్.